హలో గైస్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి ఎస్క్యూఎల్ అంటే ఏంటి అని చెప్పేసి కంప్లీట్ బిగినర్ గైడ్ అయితే చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ ఎస్క్యూఎల్? సో ఎస్క్యూఎల్ అంటే ఏంటి అని చెప్పేసి చూస్తే, సో ఫస్ట్ ఎస్క్యూఎల్ ఫుల్ ఫామ్ వచ్చేసి స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్. సో ఎస్క్యూఎల్ ఫుల్ ఫామ్ వచ్చేసి స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్. సో ఎస్క్యూఎల్ అనేది లైక్ ఇట్ ఈస్ ఎ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్డ్ టు కమ్యూనికేట్ విత్ డేటాబేసెస్. సో డేటాబేసెస్తో కమ్యూనికేట్ అవ్వడానికి యూజ్ చేసే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఎలా కమ్యూనికేట్ అవ్వచ్చు, సో ఎస్క్యూఎల్ అనేది ఎలా హెల్ప్ చేస్తారని చెప్పేసి చూస్తే, లైక్ ఎఫిషియెంట్గా డేటాని స్టోర్ చేసుకోవడానికి కానివచ్చు, అదేవిధంగా రిట్రైవ్ చేసుకోవచ్చు, అదేవిధంగా డేటాని అప్డేట్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు అనమాట. సో ఇటువంటి ఆపరేషన్స్ అన్ని కూడా ఎఫిషియెంట్గా పర్ఫామ్ చేయడానికి అయితే హెల్ప్ చేస్తుంది అనమాట. సో విత్ ఎస్క్యూఎల్ యూ క్యాన్, సో మనం ఏం చేయొచ్చు ఎస్క్యూఎల్తో అని చెప్పేసి చూస్తే, లైక్ డేటాబేస్తో ఎఫిషియెంట్గా కమ్యూనికేట్ అవ్వచ్చు. సో డేటాబేస్లో డేటాని స్టోర్ చేయడం కానివచ్చు, అదేవిధంగా స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ని రిట్రైవ్ చేసుకోవచ్చు, ఎగ్జిస్టింగ్ రికార్డ్స్ని అప్డేట్ చేయవచ్చు, అదేవిధంగా అన్వాంటెడ్ డేటా ఏదైనా ఉంటే సో అన్వాంటెడ్ డేటాని డిలీట్ చేయవచ్చు, లార్జ్ అమౌంట్స్ ఆఫ్ డేటాని అనలైజ్ చేయవచ్చు అనమాట. సో ఇవన్నీ కూడా యూస్ చేసి మనం డేటాబేస్లో కమ్యూనికేట్ అవ్వచ్చు యూజింగ్ ఎస్క్యూఎల్. సో వీటన్నిటిలో కూడా మనకి ఎస్క్యూఎల్ అనేది హెల్ప్ చేస్తుంది. సో ఎస్క్యూఎల్ హెల్ప్స్ యూ మేనేజ్ డేటా స్టోర్డ్ ఇన్సైడ్ ఏ డేటాబేస్. సో డేటాబేస్లో స్టోర్ అయిన డేటాని మేనేజ్ చేయడంలో హెల్ప్ చేస్తాను అనమాట ఎస్క్యూఎల్. ఎస్క్యూఎల్ హెల్ప్స్ యూ మేనేజ్ డేటా స్టోర్డ్ ఇన్సైడ్ ఏ డేటాబేస్. సో ఎలా మేనేజ్ చేయొచ్చు అంటే, సో ఇవన్నీ కూడా యూస్ చేయొచ్చు, లైక్ డేటా స్టోర్ చేయడం, రిట్రైవ్ చేయడం, అప్డేట్ డిలీట్ చేయడం కావచ్చు, అనలైజ్ చేయడం కావచ్చు. సో ఈ విధంగా మనం డేటాబేస్లో ఉన్న డేటాని అయితే లైక్ మేనేజ్ చేయొచ్చు అనమాట యూజింగ్ ఎస్క్యూఎల్. సో వాట్ ఈస్ ఎస్క్యూఎల్ అని చెప్పేసి ఇక్కడ మనకి సింపుల్ ఒక ఇమేజ్ చూసుకోవచ్చు. సో వాట్ ఈజ్ ఇట్ అంటే ఒక స్టాండర్డ్ లాంగ్వేజ్ అనమాట ఫర్ ఇంటరాక్టింగ్ విత్ రిలేషనల్ డేటాబేస్. సో డేటాబేసెస్లో ఇంటరాక్ట్ అవ్వడానికి యూజ్ చేసే ఒక స్టాండర్డ్ లాంగ్వేజ్. అండ్ వాట్ డస్ ఇట్ డూ? సో ఏం చేస్తుంది అంటే, లైక్ డేటాబేస్తో కమ్యూనికేట్ అవ్వచ్చు, అదేవిధంగా రిట్రైవ్, అప్డేట్, మేనేజ్ అండ్ డేటాను అయితే ఆర్గనైజ్ చేయొచ్చు అనమాట. సో కమాండ్స్ ఉంటాయి అనమాట ఎస్క్యూఎల్లో, లైక్ సెలెక్ట్, ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్. సో ఆ విధంగా చాలా కమాండ్స్ ఉంటాయి అనమాట. సో ఇక్కడ బ్రీఫ్గా చూసుకుంటే, లైక్ సెలెక్ట్ అనేది లైక్ డేటాను రిట్రీవ్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం, అదేవిధంగా ఇన్సర్ట్ అంటే డేటాను యాడ్ చేయడం కానివచ్చు, అప్డేట్ అంటే లైక్ ఎగ్జిస్టింగ్ డేటాను మాడిఫై చేయడం, సో డిలీట్ అంటే డేటాను రిమూవ్ చేయడం. సో ఈ విధంగా కమాండ్స్ ఉంటాయి అనమాట. సో ఈ విధంగా కమాండ్స్ యూజ్ చేసి మనం ఈ ఆపరేషన్స్ అన్ని కూడా పర్ఫామ్ చేయొచ్చు. సో ఎస్క్యూఎల్ ఇన్ యాక్షన్ అని చెప్పేసి చూస్తే ఇక్కడ, సో లైక్ ఎలా ఉంటుంది అని చెప్పేసి చూస్తే, సో అప్లికేషన్ ఉంటుంది, సో అదేవిధంగా ఎస్క్యూఎల్ క్వెరీ, సో అదేంటి లైక్ డేటాబేస్ సర్వర్ ఉంటుంది, సో డేటా రిజల్ట్స్. సో ఈ విధంగా ఉంటుంది అనమాట. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ కూడా చూసుకోవచ్చు, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ యూజర్స్ వేర్ ఏజ్ గ్రేటర్ దాన్ 25. సో యూజర్స్లో మొత్తం గ్రేటర్ దాన్ లైక్ ఏజ్ అనేది గ్రేటర్ దాన్ 25 ఉన్న యూజర్స్ అందరు డేటా రిట్రీవ్ చేసుకోవాలి అని చెప్పేసి ఇక్కడ కమాండ్ రాస్తున్నట్టు అనమాట. సో ఈ విధంగా ఉంటుంది లైక్ ఎస్క్యూఎల్ కమాండ్స్ అనేవి. సో వేర్ ఇట్ ఈస్ యూజ్, సో వేర్ ఈజ్ ఇట్ యూజ్డ్ అని చెప్పేసి చూస్తే, లైక్ డేటా అనాలిసిస్లో కానివచ్చు, వెబ్ డెవలప్మెంట్, ఈ కామర్స్, ఫైనాన్స్, బ్యాక్ ఎండ్ సిస్టమ్స్లో కానివచ్చు. సో అవన్నీ కూడా, సో వాటన్నిటిలో కూడా యూజ్ చేస్తూ ఉంటారు. సో ఎగ్జాంపుల్స్ వచ్చేసి MySQL, PostgreSQL, SQL సర్వర్ అని చెప్పేసి ఉంటుంది. సో వై ఈజ్ ఎస్క్యూఎల్ ఇంపార్టెంట్? సో ఎస్క్యూఎల్ ఎందుకు ఇంపార్టెంట్ అని చెప్పేసి చూస్తే, సో ఎస్క్యూఎల్ అనేది ఏంటి, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇన్ డిమాండ్ టెక్నికల్ స్కిల్ అనమాట. బికాస్ డేటా ఈజ్ యూజ్డ్ ఇన్ ఆల్మోస్ట్ ఎవ్రీ ఇండస్ట్రీ. సో డేటా అనేది కీ ఎలిమెంట్ అనమాట. సో ఎవ్రీ ఇండస్ట్రీలో లైక్ డేటా అనేది కీ రోల్ ప్లే చేస్తుంది అనమాట. సో దట్స్ వై ఎస్క్యూఎల్ అనేది లైక్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇన్ డిమాండ్ టెక్నికల్ స్కిల్. సో ఎస్క్యూఎల్ ఈజ్ వైడ్లీ యూజ్డ్ లైక్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో యూజ్ చేస్తారు, డేటా అనాలిసిస్లో, డేటా సైన్స్, అదేవిధంగా మిషన్ లెర్నింగ్ కానివచ్చు, బిజినెస్ ఇంటెలిజెన్స్ కానివచ్చు, అదేవిధంగా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్, ఈ కామర్స్ అప్లికేషన్స్. సో ఈ ఇండస్ట్రీస్ అన్నిటిలో కూడా లైక్ ఎస్క్యూఎల్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు అనమాట. సో కంపెనీస్ యూజ్ ఎస్క్యూఎల్ టు మేనేజ్ కస్టమర్ రికార్డ్స్. కస్టమర్ రికార్డ్స్ని లైక్ మేనేజ్ చేయడానికి అయితే ఎస్క్యూఎల్ యూజ్ చేస్తూ ఉంటారు అనమాట కంపెనీస్. విధంగా ఆర్డర్స్, ట్రాన్సాక్షన్స్, ఎంప్లాయీ డీటెయిల్స్ అండ్ మచ్ మోర్. సో ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది లైక్ మేనేజ్ చేయడానికి అయితే కంపెనీస్ ఎస్క్యూఎల్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు అనమాట. సో టు మేనేజ్ కస్టమర్ రికార్డ్స్, ఆర్డర్స్, ట్రాన్సాక్షన్స్, ఎంప్లాయీ డీటెయిల్స్ అండ్ మచ్ మోర్. సో ఇఫ్ అన్ అప్లికేషన్ స్టోర్స్ డేటా, ఎస్క్యూఎల్ ఈజ్ ఆఫెన్ వర్కింగ్ బిహైండ్ ద సీన్స్. సపోజ్ ఒక అప్లికేషన్ అనేది లైక్ డేటా అనేది స్టోర్ చేసుకుంటుంది అంటే,
లైక్ ఎస్క్యూఎల్ అనేది లైక్ బిహైండ్ ద సీన్స్ వర్క్ చేస్తున్నట్టు. లైక్ ఎస్క్యూఎల్ ఈజ్ ఆఫెన్ వర్కింగ్ బిహైండ్ ద సీన్స్. సో వాట్ కెన్ యూ డూ విత్ ఎస్క్యూఎల్? సో ఎస్క్యూఎల్ ఏం చేయొచ్చు అని చెప్పేసి చూస్తే ఎవ్రీడే టాస్క్స్ పర్ఫామ్ యూజింగ్ ఎస్క్యూఎల్. సో ఏం చేయొచ్చు యూజింగ్ ఎస్క్యూఎల్? యూ క్యాన్ ఇన్సర్ట్ న్యూ రికార్డ్స్ ఇన్ టు యూర్ డేటాబేస్. లైక్ డేటాబేస్లో ఎఫిషియెంట్గా లైక్ ఎఫెక్టివ్గా కమ్యూనికేట్ అవ్వచ్చు అనమాట. సో ఎలా కమ్యూనికేట్ అవ్వచ్చు? లైక్ డేటాని యాడ్ చేయడం, రిట్రీవ్ చేయడం. సో ఆ విధంగా అయితే కమ్యూనికేట్ అవ్వచ్చు అనమాట. సో ఇన్సర్ట్ న్యూ రికార్డ్స్ ఇన్ టు యూర్ డేటాబేస్. సో డేటాబేస్లోకి న్యూ రికార్డ్స్ అనేవి ఇన్సర్ట్ చేయొచ్చు యూజింగ్ ఎస్క్యూఎల్. డేటాబేస్లోకి న్యూ రికార్డ్స్ని ఇన్సర్ట్ చేయొచ్చు. అదేవిధంగా లైక్ రిట్రైవ్ డేటా బేస్డ్ ఆన్ స్పెసిఫిక్ కండిషన్స్. సో స్పెసిఫిక్ కండిషన్స్ యూజ్ చేసుకొని లైక్ స్పెసిఫిక్ కండిషన్స్ బేస్ చేసుకొని డేటాను రిట్రీవ్ చేయొచ్చు. సపోజ్ ఇక్కడ లైక్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ యూజర్స్ వేర్ ఏజ్ గ్రేటర్ దాన్ 25. సో ఏజ్ గ్రేటర్ దాన్ 25 అనేది కండిషన్ అనమాట. సో ఈ విధంగా కండిషన్ బేస్ చేసుకొని డేటాను రిట్రైవ్ చేయొచ్చు అనమాట. సో గ్రేటర్ దాన్ 25 ఏజ్ ఉన్న యూజర్స్ని రిట్రైవ్ చేయాలి అని చెప్పేసి సో కమాండ్ రాస్తాం. సో ఆ విధంగా స్పెసిఫిక్ కండిషన్స్ అనేవి బేస్ చేసుకొని డేటాను అయితే రిట్రైవ్ చేయొచ్చు. ఎగ్జిస్టింగ్ ఇన్ఫర్మేషన్ అయితే అప్డేట్ చేయొచ్చు అనమాట. అదేవిధంగా అన్వాంటెడ్ రికార్డ్స్ ఏమైనా ఉన్నా కూడా సో అన్వాంటెడ్ డేటాను అయితే డిలీట్ చేయొచ్చు. అదేవిధంగా సార్ట్, ఫిల్టర్ అండ్ గ్రూప్ డేటా. సో డేటాని సార్ట్ చేయొచ్చు, అదేవిధంగా ఫిల్టర్ చేయొచ్చు, అదేవిధంగా గ్రూప్ కూడా చేయొచ్చు అనమాట. జనరేట్ రిపోర్ట్స్ ఫర్ బిజినెస్ డెసిషన్. సో బిజినెస్ డెసిషన్స్కి లైక్ రిపోర్ట్స్ కూడా జనరేట్ చేయొచ్చు. సో ఇవన్నీ కూడా చేయొచ్చు యూజింగ్ ఎస్క్యూఎల్. సో ఇవన్నీ కూడా పర్ఫామ్ చేయొచ్చు అనమాట. లైక్ ఎఫెక్టివ్గా మనం డేటాబేసెస్తో కమ్యూనికేట్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ an ఆన్లైన్ షాపింగ్ యాప్ యూజెస్ SQL టు డిస్ప్లే ప్రోడక్ట్స్, ప్రాసెస్ ఆర్డర్స్ అండ్ మెయింటైన్ కస్టమర్ ఇన్ఫర్మేషన్. సపోజ్ ఒక ఆన్లైన్ షాపింగ్ యాప్ ఉందని చెప్పేసి అనుకుందాం. సో అదేం చేస్తుంది? లైక్ SQL యూజ్ చేసి లైక్ ప్రోడక్ట్స్ ఏవైతే హ్యూజ్ నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ని అయితే స్టోర్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఆ ప్రోడక్ట్స్ని డిస్ప్లే చేయడం కానివచ్చు, అదేవిధంగా ఆర్డర్స్ని ప్రాసెస్ చేయడం కానీ, కస్టమర్ ఇన్ఫర్మేషన్ని మెయింటైన్ చేయడం కానీ, సో వీటన్నిటికి కూడా లైక్ SQLని యూజ్ చేస్తారు. సో ఫైనల్ టేక్ అవేస్ చూస్తే వై లెర్న్ SQL ఇన్ 2027. సో 2027లో ఎందుకు SQL నేర్చుకోవాలి అని చెప్పేసి చూస్తే సో బిగినర్ ఫ్రెండ్లీ అండ్ ఈజీ టు లెర్న్. సో ఈజీగా నేర్చుకోవచ్చు అనమాట SQL అనేది. లైక్ బిగినర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. అదేవిధంగా ఎసెన్షియల్ ఫర్ డెవలపర్స్ అండ్ డేటా ప్రొఫెషనల్స్. సో డెవలపర్స్ కానీ డేటా ప్రొఫెషనల్స్ కానీ లైక్ ఎసెన్షియల్ స్కిల్ అని చెప్పేసి చెప్పొచ్చు. అండ్ ఆల్మోస్ట్ ఎవ్రీ సాఫ్ట్వేర్ కంపెనీ యూస్ చేస్తూ ఉంటారు అనమాట SQLని. ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ ఇన్ టెక్నికల్ ఇంటర్వ్యూస్. చాలా టెక్నికల్ ఇంటర్వ్యూస్లో కూడా లైక్ SQLని ఫ్రీక్వెంట్గా లైక్ అడుగుతూ ఉంటారు అనమాట. ఏ వాల్యుబుల్ స్కిల్ ఫర్ ఇంటర్న్షిప్స్ అండ్ ఫుల్ టైమ్ జాబ్స్. సో ఫుల్ టైమ్ జాబ్స్ కానీ ఇంటర్న్షిప్స్ కానీ SQL అనేది ఒక వాల్యుబుల్ స్కిల్ అని చెప్పేసి చెప్పచ్చు. థ్యాంక్ యూ. సో మనకి పైథాన్ లైఫ్ వాళ్ళు ఏంటంటే లైక్ ఫుల్ స్టాక్ డేటా సైన్స్ విత్ జనరేటివ్ AI అనే కోర్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారనమాట. సో లైక్ pythonlife.in అని చెప్పేసి సో బ్రౌజర్లో సెర్చ్ చేస్తే సో మీరైతే ఈ పేజ్కి అయితే రావచ్చు. సో ఫుల్ స్టాక్ డేటా సైన్స్ విత్ జనరేటివ్ AI అని చెప్పేసి. సో ఇక్కడ కోర్స్ డీటెయిల్ చూసుకుంటే సో కోర్స్ డ్యూరేషన్ వచ్చేసి 3 months ఉంటుంది అనమాట. సో 1 month ఇంటర్న్షిప్ అండ్ టీచింగ్ లాంగ్వేజ్ వచ్చేసి తెలుగు లాంగ్వేజ్ ఉంటుంది. సో మోడ్ ఆఫ్ టీచింగ్ వచ్చేసి ఆన్లైన్ ఉంటుంది అనమాట. అదేవిధంగా స్టార్ట్ డేట్ వచ్చేసి August 22, 2026. సో 22nd August 2026 స్టార్ట్ డేట్ అనమాట. సో కంటెంట్ యాక్సెస్ చూసుకుంటే లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది. అదేవిధంగా ప్రాక్టికల్ ఓరియంటెడ్ అప్రోచ్ కానివచ్చు, 100% ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా ఉంటుంది అనమాట. అదేవిధంగా మాక్ ఇంటర్వ్యూస్, రెజ్యూమ్ బిల్డింగ్ సెషన్స్ కూడా అయితే ఉంటాయన్నమాట. సో ఇవంతా కూడా కోర్స్ డీటెయిల్స్. సో మీరు ఇవన్నీ కూడా చెక్ చేయవచ్చు అనమాట. సో pythonlife.in అనే వెబ్సైట్ వస్తే సో ఈ డీటెయిల్స్ అన్ని కూడా మీరు చెక్ చేయొచ్చు. అండ్ ఫీ స్ట్రక్చర్ చూసుకుంటే 8,999 అనమాట. సో 8,999 ఫీ స్ట్రక్చర్. అండ్ బ్యాచ్ టైమింగ్స్ చూసుకుంటే లైక్ మండే టు సాటర్డే 7 PM to 9 PM వరకు అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు కంప్లీట్గా కోర్స్ సిలబస్ అనేది చూడొచ్చు అనమాట. సో కోర్స్కి సంబంధించి సిలబస్ కంప్లీట్గా అయితే చూడొచ్చు. సో మొత్తం ఇక్కడైతే కాన్సెప్ట్స్ అన్నీ కూడా లిస్ట్ అయి ఉంటాయి అనమాట. సో మీరు ఈ వెబ్సైట్ని విజిట్ చేయడం ద్వారా ఈ కోర్స్ డీటెయిల్స్ అన్నీ కూడా అయితే చూడొచ్చు అనమాట. సో ఇక్కడ రియల్ టైం ప్రాజెక్ట్స్ కానివచ్చు, అదేవిధంగా ఎటువంటి టూల్స్ అనేవి కవర్ చేస్తారు అని చెప్పేసి సో అవన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. సో అదేవిధంగా సో ఏమేమి ప్రొవైడ్ చేస్తారు లైక్ ఆన్లైన్ కమ్యూనిటీ కానివచ్చు, స్టడీ మెటీరియల్, సర్టిఫికేషన్, సో ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట.
సో ఒకసారి అయితే ఆ వెబ్సైట్ని అయితే విజిట్ చేయండి, pythonlife.in అని చెప్పేసి. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే ఎన్రోల్ అవ్వండి. లైక్ కోర్స్ స్టార్ట్ డేట్ వచ్చేసి 22 ఆగస్ట్ 2026 అనమాట. సో ఫుల్ స్టాక్ డేటా సైన్స్ విత్ జనరేటివ్ ఏఐ.